అలీఖాన్ కి లేకపోతే కోదండరామ్ కి ఇవ్వడం పట్ల మీ పార్టీ మీద చాలా విమర్శలు వ్యక్తమవుతున్నారు సార్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సంబంధించిన వెంకరెడ్డి గారు మాట్లాడుతూ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి రిజర్వ్ చేసినని చెప్తా ఉన్నారు. మీరు ఒకసారి రాజ్యసభలో దాదాపు 12 మంది నామినేట్ చేశారు రాష్ట్రపతి గారు. ఒకసారి చెక్ చేసుకోండి. గులాం అలీ ఖాట్నా భారతీయ జనతా పార్టీ నాయకుడు, అదే కాకుండా ఉజ్వల్ నికమ్ భారతీయ జనతా పార్టీ నాయకుడు, సదానందం భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు నేనేమంటున్నా, మీరు గవర్నర్ గారు రిజెక్ట్ చేయలే కదా మీ ఎమ్మెల్సీ. భారతీయ జనతా పార్టీ మీరు ఒకవేళ ఫాస్ట్ సుప్రీం కోర్టు తీసుకుంటుంది డెసిషన్, భారతీయ జనతా పార్టీ కాదు కదా. అరే కరప్షన్ మీరు ఏం చెప్పారు? కోదండరామ్ గారు టీజేఎస్ నాయకుడు అని చెప్పారు కాబట్టి నేను చెప్తా ఉన్నా. దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కేంద్రంలో 12 మంది రాష్ట్రపతి గారు నామినేట్ చేస్తే అందులో చాలా మంది భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు ఉన్నారు. ఇక్కడ సోషల్ వర్కర్ కిందకి వస్తారు. పొలిటికల్ ఏమన్నా వేరే ఏమన్నా సోషల్ వర్కర్ కాకపోతే వేరే వాళ్ళు అవుతారు ఏమన్నా. అదే కాకుండా ఇక్కడ ప్రధానంగా ఏదైతే గత కేబినెట్ తీసుకున్న నిర్ణయం కావచ్చు, తర్వాత అదేవిధంగా గతంలో ఉన్న గవర్నర్ గారు ఏదైతే సౌందరరాజన్ గారు ఉన్నారో వారు కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించి ఇక్కడ టెక్నికల్ ఏదో టెక్నికల్ సంబంధించి ప్రాబ్లం ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు ఏదో గ్రహించింది. దానికి సంబంధించి ఇప్పుడు స్టే ఇచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. పూర్తి స్థాయి సంబంధించి జడ్జిమెంట్ సంబంధించి సెప్టెంబర్ 17 రోజు ప్రకటిస్తారని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించి, ఇక్కడ పార్టీ అనో ఇంకోటనో రిజల్ట్ చేయలే. ఓన్లీ టెక్నికాలిటీకి సంబంధించి ఆనాడు కేబినెట్ నిర్ణయాలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కావచ్చు, తర్వాత గవర్నర్ గారికి సంబంధించి కావచ్చు, ఈ మధ్యలో ఎక్కడనో పొరపాటు తొలింది కాబట్టి దాన్ని కోర్టు దృష్టికి పోయింది కాబట్టి కోర్టు స్టే ఇచ్చింది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా తప్పిదం చేయలేదు. గతంలో జరిగినటువంటి తప్పిదాల మూలంగా ప్రధానంగా హైకోర్టు ఒకసారి స్టే ఇస్తే, స్టే ఇచ్చినప్పుడు ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపిన తర్వాత హైకోర్టు అనుమతితోటే మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి కోర్టు తీర్పు లోపల ఎవరైనా ఉండాల్సిన అవసరం. కాబట్టి కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఖచ్చితంగా స్వాగతించాల్సిందే, ఖచ్చితంగా చట్టం ప్రకారం ముందుకు పోవాల్సిన అవసరం. అదే కాకుండా ఇక్కడ పూర్తి స్థాయి తీర్పు జరిగితే తప్ప ఇక్కడ ఏం జరిగిందనే విషయాన్ని ఖచ్చితంగా మనం ఇప్పుడే చెప్పలేం. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ చట్టం అనేది అందరికి సమానం ఉండాలని కాంగ్రెస్ పార్టీ కూడా కోరుకుంటా ఉంది. దానిలో భాగంగా కోర్టు నిర్ణయాన్ని ఖచ్చితంగా స్వాగతిస్తా ఉన్నాం. ఖచ్చితంగా కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఖచ్చితంగా అందరికి కట్టుబడి ఉండాల్సిందే. ఖచ్చితంగా ఆనాడు గవర్నర్ గారు రాజకీయం చేసిన మాట వాస్తవం. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, రెండోసారి నిజమే కేబినెట్ అనుమతి తీసుకొని పంపించుంటే ఖచ్చితంగా గవర్నర్ గారు ఆమోదించేవాళ్ళు. ఈ మధ్యకాలంలో గవర్నర్లు మీరు చూస్తా ఉన్నారు, అంత దిక్కుల భారతీయ జనతా పార్టీ రాజకీయం చేసే ప్రయత్నంలో భాగంగా ముందుకు పోతా ఉంది. ఎందుకంటే మొన్న ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆర్డినెన్స్ ను గవర్నర్ గా ఆమోదించకుండా బీసీలకు సంబంధించి వారు న్యాయ సలహా కోసం కేంద్రాన్ని పంపిన పరిస్థితి. ఇక్కడ హైకోర్టులో కేసు ఉన్నది. 42% బీసీ రిజర్వేషన్ పెంపొందించే ప్రయత్నం కావచ్చు. 2015 పంచాయతీ యాక్ట్ కేసీఆర్ గారు 50% నిబంధన పెట్టింది కాబట్టి దాన్ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాలు కూడా గవర్నర్ గారు కేంద్ర అనుమతి కేంద్ర న్యాయశాఖ సలహా కోసం పంపడం తోటి ప్రధానంగా లేట్ అవుతా ఉంది. కాబట్టి మనకు తమిళనాడు సంబంధించి కూడా 3 నెలలలోపు గవర్నర్ గారు కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ప్రకటించారు. అదే కాకుండా బీసీ బిల్లు సంబంధించి 2 బిల్లు మొన్న అసెంబ్లీలో విద్యా ఉద్యోగాల 42%, అదే లోకల్ బాడీ 42% సంబంధించి గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి గారి పంపితే ఇప్పుడు నిర్ణయం తీసుకోలేదు. మార్చిలో పంపిన బిల్లు. కాబట్టి 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినా కూడా రాష్ట్రపతి అదేవిధంగా గవర్నర్ గారు అదేవిధంగా రాజకీయాలు శాసించే ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి ఇక్కడ సుప్రీంకోర్టు సంబంధించి ఇది మరి ఏం జడ్జిమెంట్ ఇచ్చిరేమనేది పూర్తి స్థాయి, అదేవిధంగా ఏ టెక్నికాలిటీ సంబంధించి ఆనాడు ఏం జరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో లేదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అదేవిధంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి గతంలో రద్దు చేయలేదు. కాబట్టి మరి ఏమైనా రద్దు చేసిరా? ఎందుకంటే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత గవర్నర్ గారు పంపితే గవర్నర్ గారు ఆమోదించకుండా ఎలాంటి ఫైండింగ్స్ కూడా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పంపలేదు. కాబట్టి గతంలో ఏమైనా టెక్నికాలిటీ సంబంధించి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చిందా అనేది పూర్తిస్థాయి జడ్జిమెంట్ తప్పితే చదివితే తప్ప పూర్తిస్థాయి పరిష్కారం లభించదు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చట్టం ప్రకారం మాత్రమే ముందుకు పోతారు. అదే కాకుండా చట్టం అనేది తన పని తాను చేసుకునే ప్రయత్నాలు బాగా ముందుకు పోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. అంటే మళ్ళీ నియామకాలు చేపడితే మళ్ళీ ఇద్దరినే ప్రతిపాదిస్తారా, లేకపోతే మళ్ళీ వేరే డెసిషన్ ఏమైనా తీసుకుంటారా? సార్, దానికి సంబంధించి పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఏసీసీ కావచ్చు, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది పార్టీ కూర్చొని డిసైడ్ చేయాలి. మళ్ళీ 2 సీట్లు కూడా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. ఇది అనేది గవర్నర్ సంబంధించినటువంటి క్యాబినెట్ ఏదైతే తీర్మానం చేసి పంపుతారో గవర్నర్ గారు ఆమోదించాల్సిన అవసరం ఉండేది. పొలిటికల్ వాళ్ళు గతంలో చాలా మంది రాజ్యసభ పేరు ఎమ్మెల్సీ గవర్నర్ గారు కూడా చాలా మంది అయినట్టు పరిస్థితి మనం చూసినాం. గతంలో సౌందరరాజన్ గారు వాస్తవంగా తొక్కిపెట్టిన మాట వాస్తవమే, దాన్ని అందరూ ఒప్పుకోవాల్సిందే. ఈ రోజు ఆ సౌందరరాజన్ లేకున్నా
అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉంది కాబట్టి ఆనాడు ఆమె తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని చెప్పేసి మేము భావిస్తలేం. ఖచ్చితంగా చట్టం అనేది అందరికి ఒకే విధంగా ఉండాలా. గవర్నర్ వ్యవస్థ కావచ్చు, రాష్ట్రపతి వ్యవస్థ ద్వారా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఫెడరల్ వ్యవస్థ స్ఫూర్తిలో భాగంగా చట్టాలు చేస్తున్నప్పుడు తొక్కిపెట్టే ప్రయత్నం జరుగుతా ఉంది. కాబట్టి దీనికి మరి సెప్టెంబర్ 17 లోపు అదే జడ్జిమెంట్ పూర్తిస్థాయి చూసినట్లయితే పరిష్కారం కూడా లభించబోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా చట్టానికి లోబడే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. రైట్ వెంకటరెడ్డి గారు. సందీప్ గారు, నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎట్లా ఉంటారంటే గవర్నర్ వాళ్ళ పక్షాన తీసుకుంటారు.